ప్రకృతి నా ఆలోచనలకు స్వాగతం. వెల్కమ్ టు ప్రకృతి నా ఆలోచనలు. హాయ్ అండి, అందరికీ నమస్కారం. వినాయక చవితికి విగ్రహాలు నెల 15 రోజుల ముందే తెచ్చాను కదండి. మొదటి విగ్రహం కొన్నది అనిత గారండి. మా ఎదురుగా ఉంటారనమాట. ఆవిడ మంచి ఉద్దేశంతో నెలపొడుపు రోజు వచ్చి నేను ఈరోజు ఒక విగ్రహం మీది తీసుకుంటానండి, మీరు అందరికీ కూడా మట్టి విగ్రహాలు అందచేయాలని ఒక మంచి సంకల్పంతో తీసుకొచ్చారు కదా, మీ సంకల్పం మంచిగా నెరవేరాలని కోరుకుంటూ ఆవిడ అలా తీసుకున్నారండి. మంచి రోజు నాడు చాలా బాగా మనకి విగ్రహాలు కూడా అందరూ కూడా మంచిగా తీసుకున్నారు కూడా. మన ఎదురుగా ఉన్నవాళ్ళు కూడా మన యొక్క సంకల్పాన్ని మంచిగా ఆలోచించి అలా చేయడం కూడా చాలా మంచిది కదండి. అలాంటి వాళ్ళు ఇరుగు పొరుగు మన ఎదురుగా ఉండడం కూడా మన అదృష్టం అండి నిజంగా. తర్వాత మా వీధి చివర వినాయకుడిని పెట్టారని చెప్పాను కదండి, అప్పుడు పందిరిరాట వేసినప్పుడు వీడియో అనమాట అండి ఇది. ఆ రోజు అంటే కూలీలను అది కూడా చాలామందిని పెట్టారండి. ఆ కర్రలు అవి కట్టాలి కదండి, అప్పుడు పందిరిరాట వేసినప్పుడు పూజ చేశారనమాట. తర్వాత వాళ్ళు ఆ పైన యాక్చువల్గా అయితే తాటాకు పందిరి వెయ్యాలని అనుకున్నారంటండి, కానీ తాటాకులు లభ్యమవడం కష్టమైతే ఇంకా అలాగా తారిబల్ అది వేసి మైక సంచులతో వాటితో పెట్టారండి. తర్వాత వినాయకుడిని మీకు తెలుసు కదండి, నేను చూపిస్తూనే ఉన్నాను, మేము డెకరేషన్ చేసుకున్నాం అన్నీ చెప్పాను కదండి. ఎవరైనా సరే ఒకళ్ళు సమిష్టిగా అంటే ఎవరింట్లో పని వాళ్ళు ఎలా అయినా చేసుకుంటారండి, తప్పదు. కానీ అందరినీ ఉద్దేశించి సమిష్టిగా ఒక పని చెయ్యాలని ఒక ముందుకు రావడం అనేది చాలా మంచి విషయం అండి. అలా కొంతమంది రాగలరు, ఆ దేవుడు అది కొంతమందికి ఇవ్వగలరండి. అలాంటి వారికి మనం ఎంతో కొంత అంటే ముందుకొచ్చి మనం చేయగలిగిన సాయం కానీ అలా చేయడం చాలా మంచిదండి. అలాగా అంటే దేవుడు అందరినీ ఒకలాగే ఉంచడు, రిజర్వ్డ్గా కొంతమందిని చాలా యాక్టివ్గా కూడా ఉంచుతాడండి. ఎందుకంటే నలుగురిని వాళ్ళు సంతోషపరుస్తూ ఉంటారు, వాళ్ళ వల్ల నలుగురు సంతోషిస్తూ ఉంటారు. చూడండి, వాళ్ళు ఇలా పెట్టిన వల్లే కదండి మేమైతే ఆ పందిరాట వేయడం తర్వాత ఆ సందడంతా కూడా చూడగలిగామండి. 10 రోజులు కూడా అక్కడికి వెళ్ళి కూర్చుని ఎప్పుడైనా లలిత చదువుకోవడం, అలాగే ప్రసాదాలు అవన్నీ కూడా తీసుకోవడం, దేవుడు పూజ ఇవన్నీ వినడం, సరదాగా కాసేపు అక్కడ కూర్చోవడం, ఇలాంటివన్నీ కూడా వాళ్ళు ఆ విధంగా వినాయకుడిని పెట్టడం వల్లే కదండి మనకు కుదిరింది. అంటే ఒక పని ఒకళ్ళు చేయడం వల్ల ఎంతోమంది సంతోషిస్తారు కూడానండి. అది అలాంటి ఉద్దేశం వాళ్ళకి కలగడం కూడా ఆ దేవుడు ఇస్తాడేమోనండి. కాబట్టి అలాంటి వారిని మనం ఎంకరేజ్ చేయాలండి, డిస్కరేజ్ చేయకూడదు ఎప్పుడూ కూడా. అంటే ఒక మంచి చెడు అనేది ప్రతి విషయంలో కూడా జరుగుతూ ఉంటుందండి. దాన్ని పట్టుకునే మనం చెడ్డ విషయాన్ని పట్టుకుని ఎక్కువగా లాగకూడదండి. ఏదైనా సరే ఒక మంచిగా చేయాలని ఆలోచిస్తారు ఎవరైనా సరే. అంటే ఈ విషయం అని కాదండి, ఏ విషయమైనా సరే నలుగురికి సంబంధించింది ఎవరైనా ముందుకొచ్చి చేసినప్పుడు దాని గురించి నెగిటివ్గా మాట్లాడుకోకుండా ఉండడమే మంచిదండి. వాళ్ళు కూడా చాలా బాగా చాలా బాగా చేశారండి. మా వీధి చివర కూడా నిమజ్జనం కూడా చాలా బాగా జరిగింది. ఆటల పోటీలు కూడా పెట్టారండి. ఇది వేరే వినాయకుడు అండి. అంటే ఈ వీడియోలో మన దగ్గర నుంచి పట్టుకెళ్ళిన వినాయకుల్ని అందరి కూడా వీలైనంతవరకు దర్శనాలు చేసుకోవాలని ఒకరోజు అలాగా చేసుకోవడం. అంటే ఇదేమో ఒకళ్ళు పట్టుకెళ్ళారండి, వాళ్ళు 3వ రోజు నిమజ్జనం చేశారు, 2వ రోజు వెళ్ళానమాట అండి. ఇది ఒక 4 అడుగుల వినాయకుడు అండి, వాళ్ళు కూడా చాలా బాగుందన్నారు. అలాగే ఇంకా కొన్ని వినాయకుల్ని నాకు దగ్గరగా ఉన్నవాళ్ళు ఎవరైతే తీసుకెళ్లారో వాళ్ళది దర్శనం చేసుకోవాలని అనుకున్నానండి. ఆ వినాయకుల్ని అన్నిటిని కూడా నేను దర్శనం చేసుకోవడంతో పాటు మీకు కూడా చూపిస్తున్నాను, చూడండి. అంటే ఎకో ఫ్రెండ్లీ వినాయకుళ్ళు అనమాట అండి ఇవన్నీ కూడా. మన దగ్గర నుంచి ఎవరైతే పట్టుకెళ్ళారో దగ్గరగా ఉన్నవే మనం కొంచెం చూడగలం కదండి, దర్శనం చేసుకున్నాను. మీరు కూడా చేసుకోండి. అలాగే ఏంటంటే మనం ఒక మట్టి వినాయకుడిని పెట్టడం అనే కాకుండానండి, వినాయకుడి పేరుతో ఏ పని చేసినా కూడా మనం భోజనాలు కానీ అవన్నీ కూడా ఈకో ఫ్రెండ్లీగా చేయడం మంచిదండి. ఎందుకంటే తిరుపతిలోనూ అలాగే అన్నవరంలోనూ కూడా అరిటాకుల్లోనూ స్టీల్ గ్లాసుల్లోనూ కూడా భోజనం పెడుతున్నారు, మీరు చూస్తున్నారు కదండి. ఆ విధంగానే మనం అలాగే బఫే సిస్టమ్ కంటే కూడా కూర్చుని భోజనాలు పెట్టడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చినట్లయితే చక్కగా మనకి ఏంటంటే అరిటాకులు వాడుకోవచ్చండి, అలాగే విడి విస్తరాకులను కూడా వాడుకోవచ్చు. స్టీల్ గ్లాసులు మన దగ్గర లేకపోయినట్లయితే ఎవరికన్నా అందుబాటులో లేకపోయినట్లు కనీసం పేపర్ గ్లాసులన్నా వాడాలండి. చాలామంది వాటర్ బాటిల్స్ కూడా పెట్టేస్తున్నారు, ఆ వాటర్ బాటిల్స్ని అవాయిడ్ చేయడమే మంచిదండి.
అంటే భగవంతుడు వినాయకుడనే కాదండి, భగవంతుడి పేరు చెప్పి ఏ పని చేసినా కూడా మన ప్రకృతికి విఘాతం కలగకుండా చేయడం అనే మంచి ధోరణిని విషయాన్ని కూడా మనం అలవర్చుకోవాలి, ఆచరించాలండి. అంటే ప్లాస్టిక్ గ్లాసులు అవి కూడా వాడకూడదు, ప్లాస్టిక్ ర్యాపర్ ఉన్న వాటి మీద భోజనం పెట్టకూడదండి. అవన్నీ పెట్టడం వల్ల ప్రజల ఆరోగ్యం పాడవడమే కాకుండా భూమాత ఆరోగ్యం కూడా పాడవుతుంది కదండి. ఇది ఒక చోటుకి వెళ్ళినప్పుడు భజన చేస్తున్నారండి ఈ విధంగా. అక్కడ మునికోడలి గుడిలో, ఒక గుడిలో, వినాయకుడి గుడిలో దర్శనానికి వెళ్ళినప్పుడు భజన చేస్తున్నారండి, చాలా బాగా చేస్తున్నారు. కాటవరం టీం అండి వాళ్ళు. అలాగే మునికోడలో వేరే మా అమ్మగారి ఊర్లో అనమాట అండి, వేరే వినాయకుడిని కూడా దర్శనం చేసుకున్నాను, అది రాములవారి గుడిలో. తర్వాత ఇది పెద్ద వినాయకుడు అండి, ఈ వినాయకుడిని కూడా దర్శనం చేసుకోవడం జరిగిందండి ఇంకొక రోజు. అలాగే ఈ వినాయకుడి నిమజ్జనం వీడియో కూడా చూపిస్తాను. అసలు ఈ వినాయకుడిని నిమజ్జనం చేసినప్పుడు ఎంత బాగా డెకరేషన్ చేశారో చూడండి. అంటే కృష్ణుడు రథం పట్టుకుని వెళ్తున్నట్టు ఆ విధంగా డెకరేషన్ చేశారండి. డెకరేషన్ అయితే చాలా బాగుంది, పువ్వులతో అలంకరించారనమాట. ఆ విధంగా అలంకరించి ఈయన్ని గోదావరి నదికి కలపడానికి కూడా తీసుకెళ్లారండి. అక్కడి వరకు కూడా నేను వెళ్ళాను ఈయన వినాయక నిమజ్జనానికి. అప్పుడు ఇలా వీడియో తీసానండి. ఇదిగో చూడండి ఏ విధంగా వినాయకుడిని గోదావరిలో జై గణపతి బప్ప మోరియా అంటూ, జై గణపతి మహారాజ్కి జై అంటూ అక్కడ సూర్యాస్తమయం అవుతూ ఉందండి వినాయకుడిది. మనం అలా తీస్తుంటే అక్కడ మనకి కనిపిస్తుంది కూడా కదండి. అవుతుంటే ఆ విధంగా నది గర్భంలోకి ఆయన్ని పంపించడం జరిగిందండి. ఆ గోదావరి నది ఒడిలోకి చేర్చుకుందనమాట. మనం కనిపిన ఈ విగ్రహం ఏమాత్రం కూడా ఎన్విరాన్మెంట్కి ఆపద కలిగించదండి, చక్కగా ఆ నదిలో కలిసిపోతుందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.